గైస్, సోనియా వర్సెస్ నిఖిల్ నామినేషన్స్ పాయింట్స్లో ఎవరిది తప్పుంది అంటే నేనైతే 100 కాదు 200% నిఖిల్ సైడే తప్పుంది అని చెప్తాను. సో ఎందుకు తప్పుంది అనేది తెలియాలి అంటే ముందుగా అసలు సోనియా నామినేట్ చేసిన పాయింట్ ఏంటి అనేది తెలియాలి. సో నామినేట్ చేసిన పాయింట్ వచ్చేసి, నిఖిల్ నీ దగ్గరికి చాలాసార్లు యష్మి వచ్చేసి నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వంటే నాకు క్రష్ అనేసి చాలాసార్లు యష్మి చెప్పింది కదా. అలా చెప్పినప్పుడు ఎందుకు నిఖిల్ నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు, నాకు ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది, తన జ్ఞాపకాలతోనే ఉన్నాను, తనే నా మనసులో ఉంది అనేసి నువ్వు అప్పుడే ఆ లవ్ ట్రాక్ ని కట్ చేయకుండా ఎందుకు ప్రొలాంగ్ చేస్తూ యష్మి ఎమోషన్స్ తో ఆడుకొని అనవసరంగా యష్మిని నెగిటివ్ చేసావు అనే పాయింట్ మీద సోనియా ఇక్కడ నామినేట్ అయితే చేసింది. సో నాకైతే ఈ పాయింట్ అయితే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ బాణం లాగా అనిపించింది. ఎందుకంటే ఈ పాయింట్ కి నిఖిల్ దగ్గర కూడా సమాధానం లేకుండా సైలెంట్ అయితే అయిపోయాడు. సో ఎందుకంటే ఇక్కడ నిఖిల్ ఖచ్చితంగా వేరే ఇంటెన్షన్ తో యష్మి యొక్క ఎమోషన్స్ తో ఆడుకున్నాడు గైస్. ఎందుకంటే తన మనసులో ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నప్పుడు, నీకు ఆ పాత జ్ఞాపకాలు నీ మనసులో ఉన్నప్పుడు యష్మి ఆ లవ్ ట్రాక్ గురించి చెప్పినప్పుడు నువ్వు దాన్ని అక్కడే కట్ చేయలేదు, పర్లేదు పక్కన పెట్టు. అండ్ యష్మి అండ్ గౌతమ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీరు అలా డ్యాన్స్ చేస్తుంటే నేను జెలసీ ఫీల్ అయ్యాను అనేసి మళ్ళీ యష్మితో చెప్పడం అనేది అసలు కరెక్ట్ కాదు. అండ్ అదే కాకుండా చాలా సార్లు కూడా యష్మికి హగ్స్ ఇవ్వడం కావచ్చు, ముద్దులు ఇవ్వడం అనేది, సో ఇది ఏ ఇంటెన్షన్ కిందకి వస్తుందో చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ నీకు పాత లవర్కి సంబంధించిన జ్ఞాపకాలు తనే మళ్ళీ నీ మనసులో ఉన్నప్పుడు యష్మితో ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. అండ్ నువ్వు ఇది బిహేవ్ చేసింది ఖచ్చితంగా నీ ఒరిజినాలిటీని అయితే బయట పెట్టినట్టయితే నాకైతే అనిపించింది నిఖిల్. అండ్ దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కింద ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి.